परिपूर्ण महादार भगवान श्री सत्यसाई बाबा अनंत कोट प्रणम कृष्ण आत्मीय साई सोदरी सोदरुలందరికీ సాయిరాం. భగవంతుని 100వ జన్మదినోత్సవ వేడుకలు మొదటి రోజు ఈరోజు ఉదయం 5 గంటల ఓంకారం శుక్రవారం నగర సంకీర్తన 9:30 స్వామివారిని పూర్ణకుంభంతో మందిరానికి స్వాగతం చేస్తారు. పతాకావిష్కరణతో మరి తదనంతరం మహిళా విభాగం వారికి సేవా కార్యక్రమం హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ అట్లాగే మిగతా కూడా భగవంతుడి కృప వాళ్ళకి అందేట్టుగా మనం ఇచ్చేసాం. అలాగే సాయంత్రం ప్రోగ్రాంలో మరి ఇప్పుడందరూ కూడా భగవంతుడి నామాన్ని గానం చేసుకుంటూ స్వామివారి చిత్రపటాన్ని పల్లకిలో ఊరేగించుకుంటూ వాళ్ళందరినీ దర్శించుకునే మహద్భాగ్యాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. నిజంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ఇతరులు ఉన్నారు. కొందరికే ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల శుభాలు కలిగాలని స్వామి ప్రార్థిస్తాము. మరి చక్కగా భగవంతు నామాన్ని గానం చేసుకుంటాం. స్వతంత్ర కార్యక్రమంలో మన ఉపన్యాస కార్యక్రమం మన బాలవికాస్ గురు డిస్ట్రిక్ట్ జాయింట్ సేవాదల్ బోర్డ్ జాయింట్ బాలవికాస్ కోఆర్డినేటర్ అయిన వాణిశ్రీ గారు ఉపన్యాసాన్ని మనకు ఆయన తెలిసిన విషయాన్ని మనందరికీ అందజేయడం జరుగుతుంది. ఆమె చిన్ననాటి నుంచి కూడా ప్రభుత్వం దగ్గర జంగంగుంటలో చిన్నతనాన్నే బాలవికాస్ వెళ్ళి బాలవికాస్ బాలికగా జీవనాన్ని సాగించి పెద్ద అయిన తర్వాత ఇక్కడ ముగ్గురు వాళ్ళ ఇంటికి కోడలిగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థతో పూర్వంలో ఉన్న బాలికాస్ ఉన్న పరిచయంతో సంస్థలో ఇక్కడికి కార్యక్రమానికి వస్తూ ఉండగా ఒకసారి నేను కన్వీనర్ అయిపోయిన తర్వాతనే బాలికాస్ సెంటర్ను విస్తృతం చేయాలా, బాలవికాస్ను స్వామి యొక్క సూచన ప్రకారం ఎక్కువ మందికి స్వామి యొక్క సూచనలు స్వామి యొక్క విషయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో మందిరంలో మనకు ఒక బాలవికాస్ సెంటర్ ఉండేది. ఆ పరిస్థితుల్లో మరి బాలవికాస్ సెంటర్ ఎవరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు వాణిశ్రీ అట్లాగే మన ప్రసాద్ గారు మిస్సెస్ అపర్ణ గారు వీళ్ళిద్దరికి ఒక్కరోజే డిస్ట్రిక్ట్ బాలవికాస్ కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ వచ్చి మరి ఆ బాలవికాస్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆమె చిన్ననాటి నుంచి ఆమె కోరిక ఏంటంటే నేను టీచర్లు కావాలా అనే కోరిక. మనం కోరుతూ ఉంటాం భగవంతుడు ఎన్నో, కొన్ని భగవంతుడు తీర్చడు. అది స్వామివారు చెప్తూ ఉంటారు, బంగారు మీరు ఎన్నెన్నో కోరుతూ ఉంటారు, మీకేం కావాలో మీకు తెలియదు, మీకేం కావాలో నాకు తెలుసు. మరి కొన్ని మనం ఏదో ఎన్నెన్నో కలలు అంటూ ఉంటాం, నాకు అది కావాలా ఇది కావాలని. కానీ భగవంతుడు ఇయ్యడు. ఎందుకు ఇయ్యకపోయేదానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది ఉన్నప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి నేను ఇయ్యలేదని చెప్పి స్వామివారి ఎన్నో ఉపన్యాస కార్యక్రమాల్లో మనం చెప్తూ ఉంటాం. మరి ఆమె టీచర్ కావాలనుకుంటే బాలవికాస్ గురువు అయింది. గురువు స్థానం అంటే చాలా గొప్పది. మనం ఆధ్యాత్మికంగా కూడా గురువు అనే వాళ్ళు మిగతా వాళ్ళని ఎవరైతే వాళ్ళు తెలుసు మంచి ఆధ్యాత్మికంగా ఇతరులు మంచి ఆయన ఆచరించి అందరికీ బోధించేదాన్ని వాళ్ళనే చెప్పేదాన్ని వాళ్ళని గురువు.
నీవేనయ్యా మాకు రూపం, నీవేలే సాయి దేవా, నీవేలే సాయి దేవా. నీవే మా తల్లివి తండ్రివి, నీవే మా సర్వం, మా జీవితం హృదయం నీకే అర్పితం, మా జీవితం హృదయం నీకే అర్పితం. బంగారువను ప్రేమ పిలుపు మాకు కలిగించు మైనరకు, సాయి దేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా. మనందరి తల్లి తండ్రి గురువు దైవము అయినటువంటి సాయిమాత శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామములు అర్పించుకుంటూ సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరాములు. మహిళా మాతృమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ పవిత్రమైనటువంటి మహిళా దినం రోజున స్వామివారు ఈ శుభ సమయంలో నాతో కొన్ని మాటలు పలికించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను. ఈ నవంబర్ 19 అంటేనే మన సత్యసాయి కుటుంబానికి ఒక అనిర్వచనీయమైనటువంటి రోజు. దీనిని స్వామి ఆశీస్సులతో మనము స్త్రీ శక్తి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే ఇది స్వామిచే సృష్టించినటువంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. ఈరోజు స్వామివారు మొట్టమొదటిసారిగా మన ప్రశాంతి నిలయంలో 1983వ సంవత్సరంలో స్వామివారు లేడీస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఆ రోజుల్లో ప్రపంచంలో మరెక్కడా కూడా మహిళలకు ప్రత్యేకత ఆధ్యాత్మిక పరంగా ఒక రోజంతా స్పెషల్గా ఏమీ లేదు. అయితే మన స్వామివారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచింది. ఇంకా స్త్రీయే కరుణామూర్తి, స్త్రీయే సత్యము, స్త్రీయే సంస్కారాల మూలం. ఇంకా స్వామివారు తమ ఉపన్యాసాల్లో ఇలా చెప్తున్నారు, స్త్రీ అంటే దయ, మమకారము, త్యాగము. స్త్రీ లేని లోకము పువ్వు లేని తోట వంటిది అని కూడా స్వామి చెప్పారు. తోట ఉంటుంది, అందమైన చెట్లు ఉంటాయి, పువ్వులు లేకపోతే ఎలా ఉంటుంది? అందంగా ఉండదు కదా. అలా స్వామివారు స్త్రీలను వర్ణించి చెప్పారు. అయితే మనందరికీ కూడా అమ్మే మొదటి దైవము, అమ్మే మొదటి గురువు, అమ్మే మనకు మమకారం నేర్పించే వ్యక్తి. ఇంకా భారతీయ సంస్కృతిలో స్త్రీకి శక్తి అనే పేరు కూడా ఎలా వచ్చింది అంటే, దేవుడు శివుడు అయినప్పటికీ ఆయనకు శక్తి కావాలి కాబట్టి శివశక్తి అయి సర్వము సృష్టించబడింది. అందువలన స్వామివారు మానవాళికి అందించినటువంటి ముఖ్య సందేశాలలో ఇవి ఒకటన్నమాట. ఇంకా స్వామివారి జీవితాంతము ఆచరించి చూపించినవి ప్రేమించండి, సేవ చేయండి, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, నాట్ నెవర్. ఇది స్వామి యొక్క జీవిత సారాంశము. అయితే ప్రతి మనిషి మనందరం కూడా జీవితంలో ఈ రెండు పాటిస్తే భూమి స్వర్గధామం అవుతుందని కూడా మన స్వామివారు తెలియజేశారు. ఇంకా స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మనిషి మంచి చదువులు చదివి ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించి వారికి జీవితంలో అవసరమైనటువంటి విద్యలు, మేడలు, బంగ్లాలు, కార్లు, ధనము, ఇవన్నీ బంగారు ఇలా అన్ని సంపాదించడం గొప్పతనం కాదు, మానవత్వం సంపాదించడమే గొప్పతనం అని కూడా స్వామివారు తమ ఉపన్యాసాలలో తెలియజేశారు. అయితే మానవ జీవితం పవిత్రమైనది, దానిని దైవ స్వరూపంగా భావించి నడుచుకోండి. ప్రతి మనిషిలో దైవత్వం ఉంది. అది బయట పూజలతో కాదు, మన ఆచరణలో వికసిస్తుంది. సేవ చేయడం అంటే మన హృదయాన్ని విస్తరించుకోవడము. సేవ చేయాలంటే మనకు పెద్ద ధనమేమీ అవసరం లేదమ్మా, ప్రేమ ఉన్న హృదయం చాలు అని స్వామివారు తెలియజేశారు. అయితే స్వామి సేవలో పాల్గొన్న వారి కోరికలు, ఆశలు తీర్చడమే కాక స్వామి దయామయులు కనుక తమ దివ్య లీలను చూపి అద్భుత ఫలితాన్ని అందిస్తారు.
అనూహ్యంగా ఆనందింపచేస్తారు. అదేంటో రియల్గా స్వామివారి దగ్గర జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మనం ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు వాస్తవ్యులైనటువంటి డాక్టర్ పద్మనాభం గారు, ఆయన మన బృందావనంలో దర్శన సమయాల్లో స్వామివారిని విన్నట్టే అనుసరించేవారు. అయితే ఆయన సతీమణి కూడా కమలా పద్మనాభన్ కర్ణాటక బాల వికాస్ కార్యదర్శిగాను, ఇంకా సేవాదళ కార్యదర్శిగాను సేవలు అందిస్తూ ఉండేది. అయితే వారి కుటుంబం మొత్తము ఎంతో కాలం నుంచి స్వామివారికి అఖండ భక్తులు. వారికి అక్కడ సేవకు వెళ్ళినప్పుడు, శని ఆదివారాలు సెలవు దినాలు వెళ్ళినప్పుడు హాల్లో ఉన్న స్వామివారి చిత్రపటాలు మొత్తము శుభ్రంగా తుడిచి పూలమాలలతో అలంకరిస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ మనం చెప్పుకునే స్టోరీకి ఆమెకి 14 సంవత్సరాల వయసు ఉన్నదన్నమాట. అయితే ఈ సేవను ఆమె చేసేది మొత్తము మన స్వామివారు గమనిస్తూ ఉన్నారు. ఒకసారి ఆమె ఎప్పట్లాగే శనివారం రోజు బృందావనంలోకి సేవకు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు. అయితే ఆమెకు సేవ చేస్తుండగా హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే ఒక న్యూస్ పేపర్లో ఆ అమ్మాయి చదివి ఉంటుంది. ఏమని అంటే, శనివారం సాయంత్రము బెంగళూరులో ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత గాన కచేరీ ఉంది అని ఆ అమ్మాయి చదివి ఉంటుంది. ఆ అమ్మాయికి పాటలంటే పిచ్చి ప్రాణం. ఆ అమ్మాయి అలా వచ్చి గుర్తుకొస్తుంది సడన్గా ఆ అమ్మాయికి. అప్పుడు వాళ్ళ అమ్మగారు సేవ చేసే చోటికి వెళ్ళేసి ఆ అమ్మాయి, అమ్మ ఇవాళ ఎంఎస్ గాన కచేరీ బెంగళూరులో ఉంది కదమ్మా, నీకు ఇంతకుముందే నేను చెప్పి ఉన్నాను కదా, అయితే ఇవాళ పవిత్రవంతులుగా రూపొందింప చేయడానికి ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలని అందు నిమిత్తమై ఈ 19వ తేదీని పవిత్రమైన దినముగా రూపొందింపచేశాను. కొన్ని వేల సంవత్సరములైనప్పటికీ ఈ నవంబర్ 19 ఇలానే జరుగుతుంది. ఇది ఎప్పటికీ మారదు. ఇది స్వామి ఆజ్ఞ అని స్వామివారు తన ఉపన్యాసంలో నవంబర్ 19, 2001వ సంవత్సరంలో తెలియజేశారు. పట్టణాల్లో కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆ సేవలు కేవలం సమాజానికి సహాయం చేయడమే కాక దైవ సాక్షాత్కారాన్ని చూపించే పదము అని కూడా స్వామివారు చెప్పారు. సేవ అంటే మనం వెళ్ళి క్లీన్ చేయడము అవన్నీ కాదు. మా బాలిక చెప్పినా సేవే, మనము వేదం చెప్పినా సేవే. స్వామివారి దివ్య అనుగ్రహంతో నేను 2011 నుంచి బాల వికాస్ క్లాసులు నిర్వహిస్తున్నాను. నాదేం లేదు, స్వామివారే చేపిస్తున్నారు. అలాగే 2000 సంవత్సరం నుంచి వేదం క్లాసులు అనంతపురం నుంచి మేడం ఆన్లైన్లో మాకు నేర్పించారనమాట. రుద్ర నమ్మకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తము, మేధా సూక్తం, నీలా సూక్తం, ఇవన్నీ ఆ సూక్తాలన్నీ మేము చూసి చదవడం నేర్చుకొని మరికొంతమందికి మన చేతనైనట్టుగా నేర్పిస్తున్నాం అన్నమాట. మామిని కన్న బిడ్డ వల్లే పెంచి పెద్ద చేసి ఆమె 10 ఎకరాల స్థలాన్ని కూడా పాత మందిరానికి అందచేసింది. అలాగే ఇంకా కాంపిపొడి సాకమ్మ, ఈమె కూడా మంచి భక్తురాలు. వీళ్ళందరూ 3 రకాలైనటువంటి సేవా విభాగం, బాల వికాసం, స్పిరిచువల్, సేవాదళిలో వాళ్ళు. ఇంకా ఈ సీతామహాలక్ష్మి గారు, శశిబాల గారు, అరుణ గారు, వీరందరూ కూడా ఎంతో సేవలు చేసి స్వామి ఆశీస్సులు పొందుతున్నారన్నమాట. మనం కూడా వీళ్ళలాగే వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుందాం. అయితే భక్తి, సేవ, సమర్పణ శ్రీ సత్యసాయి ఉద్యమం 3 సూత్రాలపై ఉందన్నమాట. భక్తి, డివోషన్, సేవ, సర్వీస్, సమర్పణ, సరెండర్. భక్తి అంటే దేవుడిని ప్రేమించడం, సేవ అంటే దేవుడిని మనుషుల రూపంలో చూడడం, సమర్పణ అంటే దేవుడికి మన మనస్సు అర్పించడం. ఈ 3 కలిసినప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది అని కూడా స్వామివారు తెలియజేశారు. ఇంకా స్వామివారు మనందరికీ ఇచ్చినది బోధ ఏంటంటే, స్టార్ట్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ ఒక్క ప్రబోధ ప్రపంచమంతా మార్చగల శక్తి కలది. స్వామి తన జీవితాన్ని మన ముందు జీవించి ఆచరించి చూపించారన్నమాట. ప్రతి చిన్న పని ప్రేమతో చేయమన్నారు. అయితే ఇప్పుడు స్వామివారు ఏం చెప్తారంటే, ఎవరైతే నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా సేవ చేస్తారో
వారిని 3 తరాల వరకు నేను సేవ చేస్తాను అంటారు. అలా సేవ చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కుటుంబాన్ని గురించి మనము చెప్పుకుందాము. ఆంధ్ర బ్యాంక్ కి చైర్మన్ గా పనిచేసి పదవీ విరమణ తర్వాత ప్రశాంతి నిలయంలో స్వామివారి సేవలు చేసుకుంటూ ఉంటున్నటువంటి కె గోపాలరావు గారు అనే వ్యక్తి స్వామి అంటే ఆయనకు అమితమైన ప్రేమ, భక్తి, విశ్వాసము. అయితే స్వామివారికి కూడా ఆయన కుటుంబం పట్ల అపారమైనటువంటి కరుణా వర్షం కురిపించాడనమాట. అదేంటి అంటే వాళ్ళ కుమారుడు సూర్యనారాయణరావు గారు 65 సంవత్సరముల వయసులో ఆయనకి అనారోగ్యం ఏర్పడుతుంది. కొంచెం దూరం వెళ్తే పాపం ఆయాస వస్తుంది. తర్వాత వచ్చేసి వెయిట్ లాస్ అయిపోయాడు. అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకుంటే ఆయనకి లంగ్ క్యాన్సర్ అని చెప్తారు. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు, మందులు వాడినా పూర్తిగా నయమవుతుందో లేదో చెప్పలేము, అలాగని ఆపరేషన్ చేస్తే కూడా నయమవుతుందో లేదో మేము చెప్పలేము అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆయన చేసేది లేక మెడిసిన్ తెచ్చుకొని వాడుతూ ఉంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఒకసారి ఈయన వాళ్ళ నాన్నకి గోపాలరావుకి 90వ సంవత్సరంలో స్వామివారు 1997వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ఆయన కుటుంబాన్ని మొత్తం ఇంటర్వ్యూకి పిలుస్తారు స్వామివారు. పిలిచిన తర్వాత వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆ గోపాలరావు గారి దగ్గరికి వచ్చి స్వామివారు ఏమి కులాసాయేనా అంటారు. అప్పుడు ఆయన వాళ్ళ కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తారు. అయితే డాక్టర్లు ఏమన్నారు అంటారు స్వామివారు. అంటే స్వామి ఆపరేషన్ చేసిన లాభం ఉంటుందో లేదో అని చెప్తారు స్వామి. అంటే అయితే మెడిసిన్ వాడుతూ ఉండమను అని చెప్తారు. అయిపోతుంది. ఆ మరుసటి రోజే సూర్యనారాయణరావు గారు అక్కడ జనరల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అల్గిరేజా తోటి తమ అనారోగ్య పరిస్థితిని అంతా విన్నవించుకుని స్వామివారికి చెప్పి ఎలాగైనా నాకు విభూతి ప్రసాదాన్ని తెచ్చిమని వేడుకుంటారు. ఆయన డాక్టర్ అల్గిరేజా స్వామివారి దగ్గరికి వెళ్ళి సూర్యనారాయణ గారి పరిస్థితి అంతా తెలియచెప్పి అలాగే విభూతి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళ కుమారుడు అక్కడ అమెరికాలో ఉంటాడు. అతని పేరు కూడా వాళ్ళ జేజాన పేరు గోపాల్. అతను 30 సంవత్సరాల వయసులో అతను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడి ఉంటాడనమాట. వాళ్ళ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఇండియాకు రావాలని సిద్ధమవుతాడు. అప్పుడు ఇక ఆ రోజు రాత్రే స్వామివారు అతనికి కళ్ళలో కట్టించి, నువ్వు ఇండియాకు రావాల్సిన పని లేదు బంగారు, మీ నాన్నగారి ఆరోగ్యం నేను చూసుకుంటాను, ఏమీ పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండు అని స్వామివారు తెలియజేస్తారు. అయితే స్వామిని ప్రార్థించుకుంటూ స్వామి మీద అపారమైన నమ్మకంతో అతని ఇండియాకు రాకుండా విరమించుకొని వాళ్ళ నాన్నగారికి ఫోన్లో చెప్తారు విషయం అంతా. అలా అయిపోయిన తర్వాత ఈ సూర్యనారాయణరావు గారు ఉదయం సాయంత్రం ప్రతిరోజు స్వామివారి ఇచ్చినటువంటి విభూతి ప్రసాదాన్ని సేవిస్తూ ఆయన రోజు ఉదయం సాయంత్రం దర్శనానికి వెళ్ళేవారు అనమాట. ఇక్కడ 3 నెలలు ప్రశాంతి నిలయంలో దర్శనానికి వెళ్ళి వస్తారు. అలాగని స్వామివారు బృందావనంలో ఉంటే అక్కడ ఒక 2 నెలల పాటు ఉదయం సాయంత్రం దర్శనానికి వెళ్ళి వచ్చేవారు సూర్యనారాయణ గారు. అయిపోయిన తర్వాత 1998వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సూర్యనారాయణరావు గారికి దర్శనానికి స్వామి దగ్గరికి వెళ్తే ఇలా మొదటి లైన్ వస్తుంది అనమాట. అప్పుడు స్వామివారు అతని దగ్గరికి వచ్చి, ఏమైంది, నీకు డాక్టర్లు ఏం చెప్పారు, మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అంటారు. అప్పుడు స్వామి, ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, మీకే నేను సమర్పించుకుంటున్నాను, ఏది చేసినా కూడా మీరే భారం, నేను సంపూర్ణ శరణాగతుని స్వామి నీకని అంతకుముందే స్వామివారు చెప్పి ఉంటారు. 6 నెలల తర్వాత తిరిగి అక్కడికి వచ్చినప్పుడు ఆ స్వామివారు ఏమంటారు, ఇక ఏమీ పర్వాలేదు, నీ జబ్బు నయమైపోయింది, నువ్వు తిరిగి నీ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు అని చెప్తారు. స్వామి ఆజ్ఞ ప్రకారం తిరిగి ఆయన ఏ మందులు వాడకుండా ఏ డాక్టర్లతో పని లేకుండా స్వామి మీద విశ్వాసంతో ఉదయం సాయంత్రం దర్శనం చేసుకుంటూ విభూతిని సేవిస్తూ జబ్బు పూర్తిగా నయమైన తర్వాత ఆఫీసులో జాయిన్ అవుతాడు. మరలా ఒకసారి స్వామివారు దర్శనానికి వచ్చినప్పుడు నువ్వు నీ కుమారుడి దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అమెరికాలో ఉండిరా అని చెప్తారనమాట.
అప్పుడు ఆయన స్వామి ఆజ్ఞ మేరకు కొద్ది రోజులు అమెరికాలో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి పూర్తి ఆరోగ్యవంతుడు అయిపోతాడు. అయితే ఇది ఒక మహిమ. అయితే అమెరికాలో వాళ్ళ కుమారుడు ఉన్నట్టు చెప్పుకున్నాం కదా, ఆయనకి 8 సంవత్సరాల నుంచి కాళ్ళు మెడమ కింది భాగం నొప్పులు వచ్చి ఎన్ని మందులు వాడినా ఇంజక్షన్లు వేయించుకున్నా అతనికి తగ్గట్లేదన్నమాట. ఆయన స్వామివారికి ఒక లెటర్ రాసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి అందజేయమని చెప్తారనమాట. ఆయన చెప్పినట్టుగా స్వామివారు అందజేస్తారు, వాళ్ళ నాన్నగారు అందజేస్తారు స్వామికి. అప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే ఆయన 8 సంవత్సరాల నుంచి తగ్గలేదు కాబట్టి నీకు ఆపరేషన్ చేయక తప్పదు అని చెప్తారనమాట. ఆయనకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేక వాళ్ళ నాన్నగారితో లెటర్ రాసి స్వామివారికి పంపిస్తారు. ఆ లెటర్ చదివిన మరుసటి రోజే స్వామివారు మరలా అతనికి కళలో కనిపించి ఏమైంది బంగారు నీ కాలికి అని అడుగుతారు మరలా. అప్పుడు ఆ కాలి బాధ గురించి అతని గోపాలు చెప్తే ఏది ముందుకు చాచు అంటే అప్పుడు కళలోనే ఆ అబ్బాయి ఆ బలవంతంగా ఎడమ కాలు సాగదీసి పెట్టి చూపిస్తారు. అప్పుడు స్వామి గారు అక్కడ ఉండి 2 చేతులతో స్పృశించి ఆ మడిమను నొప్పి మళ్ళీ నొక్కుతారనమాట. అలా 3 సార్లు నొక్కి ఆ కాలు కూడా చూపించు అంటారు, ఇంకా కుడి కాలు కూడా చూపిస్తారు. దాన్ని కూడా అదే విధంగా స్వామివారు తన అమృత హస్తాలతోటి ఆ పాదాలను నొక్కి మాయమైపోతారు. ఉదయం లేసేటప్పటికి అతనికి ఏ బాధ లేదు, బాగా నడుస్తున్నాడు. అయితే మనుషులం కదా, మనకు మళ్ళీ అనుమానం సంశయం కదా, ఇది మందులతో తగ్గిందే స్వామి అనుగ్రహంతో తగ్గిందా ఆయనకు మళ్ళీ అదొక డౌట్ అనమాట. అలా డౌట్తో ఉన్నారనమాట. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి గోపాలరావు గారు మరలా దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు పలకరిస్తారనమాట. ఆయన ఏంటి గోపాల్ మీ కుటుంబం అంతా ఎలా ఉన్నారు అంటే, స్వామి మీ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మేమందరం క్షేమంగా ఉన్నాం స్వామి, మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం స్వామి అని చెప్తారు. అయితే అప్పుడు స్వామి చెప్తారు, మీ మనవడు గోపాలకి 8 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి కాలు నొప్పి క్షణంలో మాయమైపోయింది అని చెప్తారు. అప్పుడు వాళ్ళ తాతగారు ఇంటికి వచ్చాక వాళ్ళ మనవడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే తన తప్పు తను తెలుసుకొని స్వామిని క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటాడు గోపాల్. ఇలా స్వామివారి అద్భుత లీలలు మహిమలు కోటాను కోట్లు ఎన్నో విషయాలు మనందరికీ స్వామి చేసి ఆచరించి చూపించారన్నమాట. అయితే ఈ నవంబర్ 19 అంటేనే మహిళా శక్తి మేల్కోవాలి, మానవత్వం నిలవాలి, ఇదే స్వామి ఆశయం. అమ్మ స్నేహం, తల్లి ప్రేమ, భార్య సహనం, సోదరి మమకారం ఇవన్నీ దైవత్వం యొక్క ప్రతిబింబాలు. అందుకే స్వామి చెప్పారు, స్త్రీయే భవిష్యత్తు, భారతదేశానికి ఆధారం అని కూడా స్వామివారు మనకు తెలియజేశారు. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మనం కూడా ఈ సత్యసాయి సేవా సంస్థలలోకి అడుగు పెట్టామంటే మన పూర్వజన్మల సుకృతం అని చెప్పి మనం ఎవ్వరము టయాన్ని వేస్ట్ చేసుకోకుండా స్వామివారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని ఈ రోజు నుంచే మనందరము ప్రతి ఒక్కరము స్వామి బాటలో పరిగణిస్తూ ప్రతి ఒక్కరము ఏదో ఒకటి మన కోసము మన కుటుంబాని కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవ ఏదైనా చేద్దామని స్వామివారిని మనకు ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనందరము ప్రార్థించుకుంటాము. అయితే స్వామివారికి శతవర్ష జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనందరము ఆ భావంతో నడిస్తే మన జీవితంలో ఒక శాశ్వత దీపావళి అవుతుందని కూడా స్వామివారు తెలియజేశారు. కాబట్టి స్వామివారికి శతవర్ష జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి 100,000 కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కన్యర్ గారికి, పెద్దలకి మీరందరూ ఇంతసేపు ఓపికతో విన్నందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతాపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరామ్.